కరేబియన్ సముద్రంలో వెనిజువేలా అనే ఒక దేశం ఉంది. ఆ దేశం ఒక సోషలిస్ట్ దేశం అండి. అక్కడ ఎలక్షన్లు అంతంత మాత్రమే జరుగుతాయి. కానీ ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచి మాకు అమెరికాకి విపరీతమైన డ్రగ్స్ సప్లై జరుగుతోంది, అక్కడ మేము తప్పనిసరి పరిస్థితుల్లో మిలిటరీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా సరే అక్కడ యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయని అతను హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఎయిర్క్రాఫ్ట్లు, తర్వాత క్రూజ్ మిసైళ్ళు, వార్షిప్లు ఆ కరేబియన్ సముద్ర జలాల్లో మోహరించారు. అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ దేశంలో, వెనిజువేలా దేశంలో విపరీతమైన ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్. దాని మీద కూడా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కన్ను వేసిందని నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా దక్షిణ అమెరికాలో కరేబియన్ మహాసముద్రంలో నేవల్ వారు, గ్రౌండ్ వారు, అలాగే ఎయిర్ వారు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో అమెరికా ఈ దుందుడుకు చర్యను ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో ఖండించారు. మీరు ఇలాంటి దురాఘాతానికి మీరు పాల్పడితే మేము తిప్పికొడతామని అతను డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా హెచ్చరించారు. సో చూడాలి నెక్స్ట్ 48 అవర్స్లో ఏం జరుగుతుందన్నది. యుద్ధం జరగకూడదని మనం కోరుకుందాం.